బూర్గంపహాడ్ మండలం సారపాక పంచాయతీ పరిధిలోని ముత్యాలంపేట గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారులైన బోరం శ్రీనివాస్ రాధా గృహాన్ని ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సందర్శించారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, వ్యవసాయ, సహకార, చేనేతల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, గృహ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పొరిక బలరాం నాయక్, బూర్గంపాడు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని, మంత్రులను బోరం శ్రీనివాస్ కుటుంబ సభ్యులు హారతితో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. భోజన సమయంలో కుటుంబంతో ఆత్మీయంగా మమేకమై వారి కుటుంబ పరిస్థితులను, జీవన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోరం శ్రీనివాస్ కుటుంబ సభ్యులు సన్నబియ్యం పథకం మా కుటుంబానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. సన్నబియ్యం అన్నంతో కడుపు నిండా అన్నం తింటున్నామని, ఎంతోమంది నిరుపేదలకు ఈ పథకం వినియోగించబడుతుందని తెలిపారు. మానవతా దృక్పథంతో నడిపిస్తున్న గొప్ప పథకమని ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి వారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీరామనవమి సందర్భంగా మా భద్రాచలం రామయ్య కళ్యాణానికి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రావడం అనేది చాలా మాకు సంతోషంగా ఉంది. మరియు ఈ తెలంగాణ ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం గారు మనకి సన్నబియ్యం అనేది ఈ ప్రోగ్రాంలో మనకి ఏప్రిల్ 1 నుంచి ఇవ్వటం వల్ల ప్రతి పేద కుటుంబానికి సన్నబియ్యం అందుతుంది. సంతోషం సార్ అది. అదేవిధంగా ఈ రాముల వారి కళ్యాణ ఉత్సవానికి ఇవి చూసుకొని డైరెక్ట్గా మా ఇంటికి రావడం అంటే, ఒక ఆడబిడ్డ ఇంటికి ఏ ముఖ్యమంత్రి కూడా, ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి కూడా గిరిజన ప్రాంతంలో ఈ ఎస్టీ నాయకుడు కుటుంబానికి వచ్చి ఈ సన్నబియ్యం భోజనం తిని వెళ్ళటం అనేది ఆ రామయ్య తండ్రి రూపంలో వచ్చాడే అనుకుంటున్నాం సార్. అదేవిధంగా మమ్మల్ని కూడా అడిగారు, ఎట్లా ఉంది ఏంటి, మీకు ఈ ప్రభుత్వంలో మీకు ఏమేమి లబ్ధి పొందుతున్నారు అనేది అడిగారు సార్. అదేవిధంగా ఏంటంటే, ఈ రేవంత్ రెడ్డి గారు రావటం వల్ల మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్సు ఫ్రీ ఇచ్చారు. రెండోది బస్సు ఫ్రీ ఇచ్చారు. రెండోది సన్నబియ్యం ఇచ్చారు. మూడోది కరెంట్ బిల్లు సబ్సిడీ ఇచ్చారు. నాలుగోది మనకి రైతు భరోసాని ఇచ్చారు. అదేవిధంగా ఈ 6 పథకాలు ఏ అయితే ఉన్నాయో 1 by 1 ఇస్తామంటే, నెక్స్ట్ రాబోయే 5 సంవత్సరాలు కూడా ఈ రేవంత్ రెడ్డి గారి సీఎం కావాలని కోరుకుంటున్నాం సార్. అది కూడా మా ఇంటికి రావటం అనేది, ఒక సీఎం గారు ఒక ఆడబిడ్డ ఇంటికి పట్టు చీర నాన్నగారికి పంచ శాలువా ఇవ్వటం అనేది ఒక మేనమామ తెచ్చి ఇచ్చినట్టుంది ఈరోజు శ్రీరామనవమికి. అది మేము